స్తోత్రాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు ఈ లోకానికి యేసు ప్రభువారు ఎందుకు వచ్చారంటే ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించడానికి. అంటే రక్షణ లేనటువంటి వారికి, నిరీక్షణ కలిగినటువంటి వారికి రక్షణ జ్ఞానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక ఈ రక్షణ అనేటువంటిది దేవునికి ఇష్టమైనటువంటిది. రక్షణ లేనటువంటి వారికి రక్షణ అనేటువంటి దేవుడు ఇస్తాడు. కనుక ఈ మాట విన్నటువంటి వారు ఎప్పుడు కూడా నిజమే కదా, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు. ఈరోజు రక్షణ అంటే ఎంతో మందిలో కొంతమంది దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. రక్షణ అంటే అది ఉన్నపాటిన తీసుకునేది అయితే కాదు, దేవుడు అనుగ్రహిస్తే మాత్రమే వస్తుంది. దాన్ని ఏమంటారంటే బాప్తీసం, రక్షణ అంటారు కదా. అమ్మ నువ్వు రక్షణ పొందుకున్నావా అంటారు. రక్షణ జ్ఞానం అనేటువంటిది రావాలి అంటే దేవుని బిడ్డరా, ఇక్కడ కన్యమరియమ్మ ఒక మాట చెప్తుంది బైబిల్ గ్రంథంలో. ప్రభు అట మరి ఆయన రక్షకుడై ఉన్నాడట, ఆయన యందు నేను ఆనందిస్తున్నానని ఉంటది. ఆ మాట 1వ అధ్యాయం 48వ వచనం, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెదను. హల్లెలూయా. చూసారా, తల్లి బిడ్డ పట్ల ఆనందాన్ని వ్యక్తపరుస్తా ఉన్నది. అంటే ఏ విషయంలో అని అంటే, ఒకటి దేవుడు నిజంగా ఇచ్చినటువంటి ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకునే తాత్పర్యం ఏంటంటే, జీవితంలో చిన్న అవకాశం దొరికింది మనకి అనుకో, ఆ చిన్నదే గొప్ప బహుమానంగా భావించాలి. కొన్నిసార్లు ఎన్నో కష్టాలు పడితే కానీ ఎవడో రాజవడు, ఆమె చెప్పాడు. అలాగే రాణి అవ్వాలని ఎన్నో కష్టాలు పడాలి. బాగా ఎన్ని కష్టాలు పడితేనే కానీ ఒక స్థితిలోనికి ఎవరు కూడా వెళ్ళలేరు. కనుక దేవుని బిడ్డరా, బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా కష్టబాధలు పడి వారు దేవుని కొరకు చాలా విషయాల్లో తగ్గించుకొని ఉన్నటువంటి వారు గొప్పవారుగా అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ మార్గం అంతా కూడా ఆయన అనుగ్రహిస్తాడట. మనం చూడండి, ఆయన మార్గములు సిద్ధపరచుకుని నీవు ప్రభువునికి ముందుగా నడుతూ. కనుక దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లల్ని ఏర్పాటు చేస్తాడు, తన సేవకుల్ని ఏర్పాటు చేస్తాడు. అలాగే అన్ని విషయాల్లో కూడా దేవుడు ఎప్పుడు కూడా మన విశ్వాసాన్ని కూడా పరీక్ష పెడతా ఉంటాడు. అది ఎలా ఉంటుందంటే, మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా ప్రభు మీద ఆధారపడినప్పుడు ఒకలాగా ఉంటాం, ప్రభు మీద ఆధారపడలేనప్పుడు ఒకలాగా ఉంటాం. జీవితం అంటేనే ఆరాటం, లేకపోతే పోరాటం. ఈ రెండు కూడా ఉంటాయి జీవితంలో. ఈ రెండింటిని కూడా నిలదొక్కుని ఎవరైతే నిలబడతారో వారు దేవుని మీద విశ్వాసం ఉంచినట్టుగా లెక్క. ప్రభా నిజమే కదా, ఈరోజు ఈ స్థితి ఎలా ఉంది, ఈ పరిస్థితి ఎలా ఉంది కదా ప్రభా అని చెప్పి దేవుని మీద విశ్వాసం అనేటువంటిది ఉండాలి. బైబిల్ చెప్తుంది ఏమనంటే, మరి చూడండి అక్కడ అంటున్నాడు, మన పాదములకు సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండే వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యం బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించను. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన ఎక్కడికి అనుగ్రహించాడట? ఆయన వాత్సల్యమును బట్టి. ఏమండి, చీకటిలో ఉన్నటువంటి వారిని, మరణ ఛాయల్లో ఉన్నటువంటి వారిని, సొమ్మసిల్లిపోతున్న వారిని, సోలిపోతున్నటువంటి వారిని, ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని, ఇంకా నాకు ఈ జీవితం అవసరం లేదన్నటువంటి వారిని, అఘాయిత్యంగా మరి చనిపోతున్నటువంటి వారిని, కారణాలు లేకుండా చనిపోతున్నటువంటి వారిని కూడా ఆయన అరుణోదయ నక్షత్రమును వెలిగించి ఈ భూమి మీదకి పంపించి ప్రతి మనిషిని కూడా వెలిగించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, ఆ అరుణోదయ నక్షత్రము అంటే ఏంటి? మనిషిని వెలిగించేటువంటిది. మనుషుని అంటే రాత్రి కూడా చీకటిగా నీకు కనబడదు, రాత్రి కూడా వెలుగుగా ఉంటది. అరుణోదయం అంటే ఉదయం. కనుక చీకటిలో కూర్చొని
చీకటిలో కూర్చున్నటువంటి వారికి, మరణ ఛాయల్లో ఉన్నటువంటి వారిని కూడా మరి వెలిగించడానికి దేవుడు ఆ అరుణోదయ నక్షత్రాన్ని లోకానికి పంపించాడు. అందుకే కదా జ్ఞానులు ఏం చూసుకుని వెళ్ళారండి? నక్షత్రాన్ని చూసుకుంటూ వెళ్ళారు. హల్లెలూయా. వారు జ్ఞానులు అయినప్పుడు కూడా ఒక వెలుగులకు అవసరం పడి చూసారా? చాలా మంది అంటూ ఉంటారు నాకు చాలా తెలివితేటలు ఉన్నాయని. జ్ఞానులు అందరికన్నా తెలివైన వారు. జ్ఞానులకి చాలా మేధాశక్తి ఉంటుంది. వారు ఒక ఆలోచన చేసి ఏదైనా ఒక అడిగేస్తారంటే అది 100కి 100% వారు ఆలోచిస్తూ ఉంటారు, ఇది చెయ్యాలా మానేయాలా అని చెప్పి. కనుక అందుకే వారిని ఏమన్నారంటే జ్ఞానులు అన్నారు. ఆమేన్. వారిని జ్ఞానులు అని సంబోధించారు. వారి జ్ఞానము చాలా గొప్పది. వారు సత్యం తెలుసుకున్నారు కనుక చీకటిలోను కూడా యేసయ్యను చూడాలి అని ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ నక్షత్రం ఎలాగ దారి చూపిస్తే అలాగ నడవడానికి ఇష్టపడ్డారు. హల్లెలూయా. చూసారా? ఈ లోపల ఏ రోజు రాజు తెలిసింది. ఏ రోజు రాజు కలవరపడ్డాడట. ఏమని? నేనే తప్ప వేరొక రాజు పుట్టకూడదు అని చెప్పి దేవుని బిడ్డరా పుడుతున్నటువంటి పిల్లల్ని ఏం చేసేవాడు? మగ పిల్లల్ని వధించేవాడు. 2 సంవత్సరాల పిల్లల్ని వధించేటువంటి వాడు అనమాట. అంటే 2 సంవత్సరాలు ఎదిగిన తర్వాత ఇంకా అంతవరకు టైం లేదు. ఎందుకంటే ఆయనకున్నటువంటి బుద్ధి ఏంటంటే నేను ఒక్కడే రాజుగా ఉండాలి, ఇంక వేరొక రాజు ఉండకూడదు అని చెప్పి దేవుని బిడ్డరా ఇప్పుడు కూడా చూడండి, దేవుడు ఎవరికి అవకాశం ఇస్తే అది వారిని వరిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఒక రాత్రికి రాత్రే మహారాణి అయిపోద్దని అనుకోలేదు కదా. కానీ తన మాట తీరు నచ్చింది, తన పనులు నచ్చాయి, తన ప్రార్థనా జీవితం ఒడంబడికి బాగుంది, తను చాలా తగ్గించుకుని దీనస్థితిలో కనిపించింది. అందుకే దేవుడు అవకాశాన్ని ఇచ్చి ఒక రాత్రికి రాత్రిలోనే గొప్ప రాణిగా తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా చాలా సుగంధ పరిమళమైనటువంటి తైలాలతో, ఖరీదైన తైలాలతో రాణిగా కూర్చునే ముందు చాలా గొప్పగా స్నానాలు చేయించారు ఎస్తేర్. అనుకోలేదు ఎప్పుడు కూడా. ఏంటి అంత గొప్ప అద్భుతమైనటువంటి ఖరీదైన తైలాలతో స్నానాలు చేస్తుందని తను ఎప్పుడు అనుకుందా? దేవుడు అవకాశం ఇచ్చాడు. కొన్నిసార్లు అవకాశం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే దేవుని బిడ్డరా అది దేవుడు ఇచ్చాడు అని మనం నమ్మాలి. ఆమేన్. దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. వాళ్ళకి ఇస్తారు, వినే వాళ్ళకి ఇస్తారు, మాట్లాడే వాళ్ళకి ఇస్తారు. ఏమండి? కొంతమందికి అయితే మాటకి దేవుడు అవకాశం ఇస్తానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇందులో అవకాశాన్ని వినియోగపరుచుకునే వాళ్ళందరూ, అవకాశాన్ని దుర్వినియోగపరుచుకున్నటువంటి వారు ఎందరో ఉంటారు. కనుక దేవుని బిడ్డలు కొంతమంది ఏంటంటే చిన్న అవకాశం వచ్చినా చాలు అవకాశాన్ని పట్టుకుని అలాగే వెళ్దామని ఆలోచించి నిరీక్షణ కలిగి ఉంటారు. కొంతమంది అయితే వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగ పరుచుకుంటారు, అంటే నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటారు. అందుకే అన్నాడు ఇక్కడ ఏమనంటే ఆ శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇజ్రాయేలుకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యంలో ఉండెను. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డలు చూడండి, మరి ఇజ్రాయేలు ప్రజలు ఎవరి కోసం చూస్తున్నారు అని అంటే పాలించే రాజు కావాలి, వాళ్ళకి పరిపాలించేటువంటి నాదుడు కావాలి. ఈ పరిపాలన చేసేటువంటి వాడు ఎలా ఉండాలి అంటే సమాధానం కలిగినటువంటి వాడిగా ఉండాలి. అంతేకాకుండా ఓర్పు అనేటువంటిది కలిగినటువంటి వాడు కూడా ఉండాలి. మరి అంతేకాకుండా మూడోది ఏంటంటే ప్రతి విషయంలోనూ కూడా విని దాన్ని వెంటనే పరిష్కరించేటువంటి వాడిగా కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.